కానీ పట్టణాలు కలిపిన పేరుతో ఉపాధి కల్పించండి. ఇది దుర్మార్గం. అందుకోసం మన పట్టణ ప్రాంతాలకు సంబంధించి కూడా పట్టణ ఉపాధి కార్యక్రమాలను పెట్టాలని చెప్పి గతం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో పనిచేయాల్సిన అవసరం ఉంది, మనం బలపడాల్సిన అవసరం. అందుకోసం మన రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర కమిటీ కేంద్రాలలో నిజామాబాద్ జనార్దన్ గార్డెన్లో దొరుకుతాయి. జనార్దన్ గార్డెన్ అంటే పంపించవలసిన నుంచి మార్చుకోవడం పెట్రోల్ పంప్ పక్కనే ఉంటుంది. ఆ జనార్దన్ గార్డెన్లో దొరుకుతాయి. దానికి మనం ముందుగా ప్రిపరేషన్ కోసం ఈ ఆవాలు చేయడం కోసం ఆ రోజు సుమారు ఒక 800 మంది వ్యవసాయ కూలీలని కదిలించడం ప్రయత్నం మనం చేస్తే వాళ్ళు ప్రభుత్వం మీద కూడా రేటు ఇది కాదు, ఇది దీనికి మేము ముందుంటాము, ఈ పని మేము చేసి పెడతాము అని మనం వాళ్ళకు హామీ ఇస్తే వాళ్ళకు నమ్మకం ఉంటుంది. వాళ్ళు మనల్ని నమ్ముతారు. ఇప్పటిదాకా వాళ్ళకి తెలియదు, నాకే తెలియదు. 3 సంవత్సరాల నుంచి నేను తిరుగుతున్నా కాబట్టి నాకు అర్థమైంది. వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి మనం వాళ్ళకి నచ్చ చెప్పాలా, వాళ్ళను మన దగ్గర తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. అది నా అభిప్రాయం. ఇక తప్పు ఒకటే నన్ను క్షమించుండ్రి. ఎంతమంది 20 మంది తీసుకొస్తారు? 20 మంది కాదు, 100 మంది మనం ఇళ్ల స్థలాల్లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. రాష్ట్ర నలుమూలల నుండి రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. 2 రోజుల పాటు జరిగేటటువంటి ఈ సమావేశాల్లో వ్యవసాయ కార్మికుల యొక్క చట్టాలు, వ్యవసాయ కార్మికోద్యమానికి సంబంధించినటువంటి భవిష్యత్తు ఉద్యమాలు, వీటన్నిటి గురించి కూడా కులంకషంగా చర్చించడం జరుగుతుంది. చర్చించడమే కాదు, భవిష్యత్తులో రానున్న కాలంలో కేంద్రంలో ఏర్పడినటువంటి బీజేపీ ఇప్పటికే అనేకమైనటువంటి విధానాలు అవి ప్రజలకు ఆటంకంగా ఉన్నాయి. ప్రజలకు ఆటంకమైనటువంటి విధానాలని అమలు చేయరాదు కేంద్ర ప్రభుత్వమని ఈ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో చర్చించడం జరుగుతుంది. ప్రధానంగా కార్మికులకు, నాయకులకు అందరికీ కూడా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ పక్షాన పేరున విప్లవాభివందనాలు తెలియజేయడానికి ముఖ్యమైన పెద్ద బాధ్యతని నిజామాబాద్ జిల్లా కమిటీకి రాష్ట్ర కమిటీ అప్పచెప్పింది. దీన్ని పూర్తిగా విజయవంతం చేయాలంటే మనం ఈ రోజు నుంచే పనిలో దిగబడాలి. పనిలో దిగబడడంతో పాటు భూమి లేనటువంటి వ్యవసాయ కార్మికులకు అందరికీ 12,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని సంవత్సరానికి. అట్లాగే కౌలు రైతులకు ఉన్నటువంటి వాళ్ళందరికీ 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మహిళలందరికీ కూడా 2,500 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. ముసలి వాళ్ళకి అందరికీ ఇప్పుడు పెన్షన్లు 3,000 ఇస్తున్నారు, దాన్ని 4,000కి పెంచేస్తామని చెప్పారు. రేషన్ కార్డు లేని వాళ్ళకి అందరికీ మేము తెల్ల రేషన్ కార్డు ఇస్తాం, కొత్తగా దానిలో పేరు యాడ్ చేసి తెల్ల రేషన్ కార్డు ఇస్తామని హామీ ఇచ్చారు. గ్రామీణ ఉపాధి పనిచేసేటటువంటి వాళ్ళ పరిధినాన్ని 150 రోజులు పెంచి 400 రూపాయలు పోలిస్తామనేటటువంటి హామీని కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికలకు ముందు ప్రతి సభలను మాట్లాడేటప్పుడు చెప్పారు. కానీ ఎన్నికలయ్యి అధికారం చేసినట్టు 6 నెలలు అయినా ఇప్పటి